మోడీ గెలిస్తే ఎన్నికలుండవు. భారత్లో మరోసారి మోడీ సర్కార్ వస్తే అంతే. రష్యాలో పుతిన్ మాదిరిగా మోడీ ఎల్లకాలం పీఎంగా ఉంటారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రైట్ గా మోడీ మళ్ళా గెలిస్తే ఇక ఎన్నికలు ఉండవు, మళ్ళా మీరు ఓట్లేస్తానికి ఓట్లే ఉండేయట. సిరిసిల్లలో కేటీఆర్ కు చెల కారు దిగుతున్న బీఆర్ఎస్ లీడర్లు నిన్న ఒక్కరోజే మండలం ఖాళీ. రాష్ట్ర వ్యాప్తంగా కారుకు ఎదురుగాలి. జెడ్పీటీసీ 8 మంది సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు రిజైన్. గతంలో కేటీఆర్ తనను పట్టించుకోలేదంటూ ఆవేదన. ఇంకా కేటీఆర్ అహంకారం తగ్గలేదని ఫైర్. నేడు పొన్నం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న నేతలు. ఇప్పటికే సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసానికి రెడీ. తాజా రాజీనామాలతో కేటీఆర్ కు తలనొప్పులు. డ్రామారావు నాయకత్వంపై కమ్ముకుంటున్న నీలి నీడలంటూ కేటీ రామారావు అంటూ ఎప్పుడైతే ఎంటర్ అయిండో టీఆర్ఎస్ పార్టీలోకి, పార్టీ నాశనం అయిపోయింది. సొంత సిరిసిల్లనే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితి లేదు కేటీ రామారావు. తెలంగాణ వ్యాప్తంగా కారుకు ఎదురుగాలిస్తోంది. 9.5 ఏళ్ల అరాచక పాలనతో విసిగి పేసారిపోయిన ప్రజలు కేసీఆర్ నియంతృత్వానికి చరమగీతం పాడారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మండల పరిషత్తుల్లోనూ అవిశ్వాస రగడ జోరందుకుంది. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం, మల్లారెడ్డి వంటి ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ మారుతున్నామనే సంకేతాలను వినిపిస్తుండడం, ఎంపీ ఎన్నికల్లో సీట్ల కోసం పలు జిల్లాల్లో ముసలం పుట్టడం తదితర కారణాలన్నీ గులాబీ పార్టీ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇకపోతే కేసీఆర్ కాక సంగతి ఎలా ఉన్నా డ్రామారావు మాత్రం సొంత పార్టీ లీడర్లు హస్తం గుడికి చేరుతూ ముచ్చెమటను పట్టిస్తున్నారు. మీకు గులాంగిరి చేయడం కంటే వెళ్ళిపోవడమే బెటర్. కారు ఈ నమూనాలకు వచ్చిందట, మొత్తం ప్యాచిలు అయిపోయింది కారు. ఆయన లైట్ పెడుతుండే, ఈయన టైర్ పెడుతుండే కానీ ఎత్తలేదట, అయిపోయింది. కేటీ రామారావు ఇక నీ పని దుకాణం క్లోజు. ఇంజన్ పని పెట్టింది. ఇంజన్ మళ్ళా ఇది ఎక్స్పైర్ అయిపోయింది, కారు ఎక్స్పైర్ డేట్ కూడా అయిపోయింది.